హలో గైస్, ఎలా ఉన్నారు? వీడియోస్ ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయి. ప్రెజెంట్ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇదే ఎపిసోడ్ మనకు సీజన్ 2లో కూడా వస్తుంది. అండ్ ఈ యొక్క స్టోరీ నేను మాన్హావా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్. జిన్వు నిద్రపోతూ ఉండగా తన సిస్టర్ జిన్నా నుంచి ఒక కాల్ వస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్కి జిన్వుని అటెండ్ అవ్వమని. జిన్వు అప్పటికే చాలా లేట్గా లేస్తాడు. వెంటనే రెడీ అయ్యి వెళ్తాడు. ఇంకా టైం ఉంది అని తను ఒక బ్యాంక్కి వెళ్ళి నాకు ఒక డెబిట్ కార్డ్ కావాలని అడుగుతాడు. రిసెప్షన్లో ఉన్న ఆమెకి జిన్వు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మతిపోతుంది. జిన్వు ఏం వర్క్ చేస్తారని అడుగుతుంది. హంటర్ అని చెప్తాడు. నెక్స్ట్ జిన్నా స్కూల్కి వెళ్తాడు. జిన్వు ప్రెజెంట్ సిస్టమ్ వల్ల చాలా ఎక్కువగా గ్రో అవుతున్నాడు కాబట్టి జిన్నా కూడా జిన్వుని చూసి చాలా డిఫరెంట్గా అనుకుంటుంది. ఆ కారిడార్లో ఉన్న వాళ్ళంతా జిన్నుని అలా చూస్తూ ఉండిపోతారు. జిన్ను ఫిజిక్ అలా తయారైంది. మరి ఆ కారిడార్లో ఉన్న అమ్మాయిలంతా తను న్యూ టీచరా అని చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్వు జిన్నా హోమ్ టీచర్తో మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. జిన్నా హోమ్ టీచర్ జిన్నా గురించి మొత్తం పాజిటివ్గానే చెప్తుంది. బాగా చదువుతుంది, మీరేం ప్రెషర్ పెట్టకండి అని చెప్తుంది. నువ్వు హంటర్ అని విన్నాను. ఒకవేళ జిన్నాకి హంటర్ పవర్స్ అవేకన్ అయితే నువ్వు తనని హంటర్ చేస్తావా అని అడుగుతుంది. జిన్వు అస్సలు చేయను అని చెప్తాడు. ఇప్పుడు ఇదే స్కూల్లో ఒక స్టూడెంట్ ఉంది. తనకి హంటర్ పవర్స్ అవేకన్ అయ్యాయి. ప్రెజెంట్ అయితే స్కూల్కి రావట్లేదు. తను అలా చేయడం వల్ల గ్రాడ్యుయేట్ అవ్వలేదు. తన లైఫ్లో చాలా మీద ఎఫెక్ట్ అవుతుంది ఇది. జిన్వు తన ర్యాంక్ ఏంటి అని అడుగుతాడు. ఆమె ఈ ర్యాంక్ అని చెప్తుంది. జిన్వుని ఆ అమ్మాయిని గ్రాడ్యుయేట్ చేయడానికి ఒప్పించమని అడుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి జిన్వు సిస్టర్ అయిన జిన్నా యొక్క ఫ్రెండ్ కాబట్టి. అండ్ తన పేరు హ్యాంగ్ సోన్యే అని చెప్తుంది. జిన్నా ఫ్రెండ్ని కలవడానికి జిన్వు వెళ్తాడు. జిన్నా ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేసి మా హోమ్ టీచర్ నీకు ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం స్కూల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను హంటర్ ఖచ్చితంగా అవుతాను అని చెప్తుంది. అండ్ జిన్వుయే జిన్నా యొక్క ఫ్రెండ్ అని తనకి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాడు. నువ్వు ఒక ఈ ర్యాంక్ హంటర్ అని చెప్పావు కదా, నార్మల్గా మ్యాజిక్ బీట్స్ మీద మ్యాజిక్ ఎబిలిటీస్ లేని వెపన్స్ ఏవి వర్క్ అవ్వవు. నీకు అలాంటి ఒక వెపన్ కావాలి. ఆల్రెడీ నువ్వు అలాంటి వెపన్ కొనుక్కొని ఉన్నా అది చాలా లీస్ట్ వెపన్ అయి ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఒక న్యూ వెపన్ అయితే కొనుక్కోవాలి. ఒకవేళ నీకు లాస్ట్ టైం మా స్ట్రైక్ స్క్వాడ్లో జాయిన్ అవ్వడం వల్ల మనీ మీద ఇంట్రెస్ట్ వచ్చి కేవలం హంటర్ అవ్వాలనుకుంటున్నావా? అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు అని చెప్తాడు. హ్యాండ్సాంగ్కి అంటే జిన్నా యొక్క ఫ్రెండ్, నువ్వు నాకు ఇక్కడికి లెక్చర్ ఇవ్వడానికి వచ్చావా, దాన్ని మర్చిపో, నువ్వు కేవలం ఒక ఈ ర్యాంక్ హంటర్ అని చెప్తుంది. జిన్వు తను చాలా మొండిగా ఉంది హ్యాండిల్ చేయడానికి అని అనుకుంటాడు. అండ్ పాస్ట్లో కూడా జిన్వు అలాగే ఉన్నాను అని అయితే అనుకుంటాడు. అండ్ తనకి ఇలా చెప్తాడు, నిన్ను ఇక్కడికి నేను హంటర్ అవ్వకుండా ఆపడానికి అయితే రాలేదు అని చెప్తాడు. చెప్పాలంటే రియాలిటీలో నువ్వు ఇమాజిన్ చేసిన దానికన్నా బ్యాటిల్స్, ఫైట్స్, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసేటప్పుడు నిజమైన పవర్ ఏంటో తెలుస్తుంది. అండ్ రియాలిటీలో అవి చాలా క్రూయల్గా ఉంటాయి. ఇదంతా నీకు తెలిసినప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆ హ్యాంగ్ సాంగ్ని అడుగుతుంది. అదే టైంలో కొరియాకి డాంగ్సు అనే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ వస్తాడు. అండ్ అతన్ని పికప్ చేసుకోవడానికి హంటర్స్ అసోసియేషన్ నుంచి జిన్చుల్ అనే ఒక ఏజెంట్ని పంపిస్తారు. అండ్ ఆ జిన్చుల్ ఇలా చెప్తాడు, ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కొరియాలోకి అడుగుపెట్టినప్పుడు అఫ్కోర్స్ మా హంటర్స్ అసోసియేషన్ నుంచి సర్విలియన్స్ టీం నుంచి ఒక మెంబర్ని ఖచ్చితంగా పికప్ కోసం పంపిస్తారు. డాంగ్సు ఇలా అంటాడు, నువ్వు ఇంకా సర్విలియన్స్ టీంలోనే పనిచేస్తున్నావా? ఇంకా చైర్మన్ గన్హేకి రైట్ హ్యాండ్ మ్యాన్ లాగే వర్క్ చేస్తున్నావా? అయినా ఆ ముసలాయన మాత్రం ఏం చేయగలడులే మీరు లేకపోతే. జిన్చుల్, మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉండడానికి ట్రై చేస్తారు సార్ అని అడుగుతాడు. డాంగ్సు ఇలా అంటాడు, నేను ఎంతో కాలం ఇక్కడ ఉండనులే, నాకు జస్ట్ ఈ కంట్రీలో ఒక పని పడింది, ఆ పని నేను చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ కొరియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోయారు కాబట్టి కొరియాలో మీకేమీ పని ఉండదు. మీకు ఏదైనా పని ఉందంటే అది ఖచ్చితంగా ఈ ర్యాంక్ హంటర్ అయిన జిన్వు అండ్ డి ర్యాంక్ హంటర్ అయిన జిన్హో గురించే ఉంటుంది. దాని మీద ఇక్కడికి మీరు వచ్చారని నాకు చాలా బాగా తెలుసు అంటాడు. నిజమే కదా, నువ్వు సర్విలియన్స్ టీంలో ఉన్నావు కాబట్టి నీకు అన్నీ తెలుస్తాయి. మరి తెలిసినా సరే నన్ను మళ్ళీ ఎందుకు అడిగావు? నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నావా? జిన్సుల్ దానికి అవునని చెప్తాడు. ఏంటి, నువ్వు నన్ను ఆపుతావా అని డాంగ్సు అడుగుతాడు. అండ్ జిన్సుల్, నేను నా వర్క్ని చేస్తున్నాను సార్. అప్పుడే డాంగ్సు జిన్సుల్కి ఒక ఆఫర్ ఇస్తాడు, నువ్వు స్కావెంజర్ గిల్డ్లో జాయిన్ అవుతావా? నీకు ఎంత పే చేస్తామంటే ఇప్పుడు నీకు ప్రెజెంట్ ఆ చైర్మన్ ఎంత ఇస్తున్నారో దానికి డబల్ పే చేస్తామని అయితే చెప్తాడు. జిన్చుల్ తన మైండ్లో ఇలా అనుకుంటాడు,
ఎస్ ర్యాంక్ హంటర్ అయిన హ్యాంగ్ డాంగ్సు తన బ్రదర్ అయిన డాంగ్సుక్ని ఒక లిజర్డ్ డంజన్లో తల నరికేసింది. అండ్ అదే మేము ఇన్వెస్టిగేట్ చేస్తే వచ్చింది. బట్ మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయాం, ఎందుకంటే తను ఎస్ ర్యాంక్ హంటర్ బ్రదర్ కాబట్టి. అండ్ డాంగ్సో బ్రదర్ ప్రెజెంట్ వీళ్ళిద్దరూ దానికి ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఎంతోమందిని మర్డర్ చేసి కూడా కొంచెం కూడా గిల్ట్ లేకుండా ఉన్నారు. ప్లస్ అదే కాకుండా ఎటువంటి సంబంధం లేని ఈ ర్యాంక్ హంటర్ని చంపాలని అనుకుంటున్నారు. అదే టైంలో జిన్వు హ్యాన్ సాంగీని తీసుకొని ఒక డంజన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ వైట్ టైగర్ గిల్కి సంబంధించిన 2nd డివిజన్ నుంచి చీఫ్ అయితే ఉంటాడు. అండ్ తను హ్యాన్ సాంగ్మిన్ అని అయితే చెప్తాడు. అండ్ ఆల్రెడీ జిన్వుకి తనకి పరిచయం ఉంది. అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. 2nd డివిజన్ డిపార్ట్మెంట్ చీఫ్తో పాటు తన యొక్క డిప్యూటీ మేనేజర్ కూడా అక్కడే ఉంటాడు. అండ్ తను జిన్వు తీసుకొచ్చిన అమ్మాయిని చూసి తను ఒక ఈ ర్యాంక్ హంటర్, అసలు నేనేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అయితే అనుకుంటాడు. బట్ ఆగు, జిన్వు కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే, నేను ఎప్పుడూ కూడా లాస్ట్కి మొత్తం కంక్లూజన్ ఇచ్చేయకూడదు అని చెప్తాడు. సో మీరు ఈ టైంలో కాల్ చేయడం నాకు కొంచెం సర్ప్రైజ్డ్గా అనిపించింది. బట్ ఓకే, మీరు ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు వైట్ టైగర్ గిల్డ్లో ఇంట్రెస్టెడ్ అని అయితే నేను అనుకుంటున్నాను. నార్మల్గా మేము వేరే వాళ్ళు చెప్పుంటే ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళం కాదు. మిస్టర్ సంగ్ మీరు అడిగారు కాబట్టి మేము ఈ అరేంజ్మెంట్స్ని చేశాము అని అయితే తను చెప్తాడు. ఈ చుట్టుపక్కల 80% ఆఫ్ ద హౌసెస్లో ఎవరు కూడా జీవించరు. మొత్తం పీపుల్ అంతా కూడా మెయిన్ సిటీలో ఉంటారు. అండ్ ఈ చుట్టుపక్కల కేవలం 20% ఆఫ్ ద హౌసెస్లో మాత్రమే పీపుల్ జీవిస్తారు. ఇదే టైంలో మనకి ఇక్కడ సీరాంగ్ గేట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఇది పర్ఫెక్ట్ టైం అని అయితే చెప్పొచ్చు. ఈ టైంలో మనం డంజన్ లోపలికి వెళ్ళడం చాలా మంచి విషయం. అండ్ అప్పుడే పక్క నుంచి ఒక వాయిస్ వస్తుంది, ఆల్రెడీ 9 o'clock అయిపోయింది, ఇంకా ఏంటి మాట్లాడుకుంటున్నారు, అసలు మీరు పిక్నిక్ వచ్చారనుకుంటున్నారా లేదా ఒక డంజన్ లోపలికి వెళ్ళడానికి వచ్చారనుకుంటున్నారా? జిన్వు తను ఎవరని అడుగుతాడు. సాంగ్మిన్ అప్పుడే ఇలా అంటాడు, తను మా ఏ ర్యాంక్ హంటర్స్లో ఒకడు. అండ్ మేము ముందు తనకి చెప్పాము కొంతమంది రావాల్సింది, వెయిట్ చేయండి అని. బట్ తను ఇంకా తొందరపడుతున్నాడు. అండ్ ఒక ఫీల్డ్ ట్రిప్కి ప్రిపేర్ చేస్తున్నాం మేము అని అయితే తను అనుకుంటున్నాడు. అండ్ తన పేరు కిమ్చుల్, మీరు చూడొచ్చు తను ఒక ట్యాంక్ అనమాట. అండ్ టుడే ఈ స్ట్రైక్ స్క్వాడ్లో మనం ఏమేమి చేసామంటే ఒక ఏ ర్యాంక్ హంటర్, 7 బి ర్యాంక్ హంటర్స్ అండ్ 4 సి ర్యాంక్ హంటర్స్ని పంపిస్తున్నాము. అండ్ టోటల్గా మనకి 12 మెంబర్స్ అయితే ఉంటారు. ఏ ర్యాంక్ హంటర్స్, బి ర్యాంక్ హంటర్స్, సి ర్యాంక్ హంటర్స్, ఇది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళకైతే అసలు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చాలా కొత్త హంటర్స్. అండ్ ఈ డంజన్ వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతారనే ఒక హోప్తోనే లోపలికి పంపిస్తున్నాం. అండ్ దాని తర్వాత జిన్వు ఇలా అంటాడు, ఒక ఏ ర్యాంక్ హంటర్ అండ్ 7 బి ర్యాంక్ హంటర్స్ అంటే కొంచెం తక్కువే కదా. అండ్ ఈ రైడ్ మనకి అంత కష్టంగా ఉండేటట్లేదు, చాలా ఈజీగా ఉండేటట్టే ఉంది అని మైండ్లో అనుకుంటాడు. కానీ సాంగీకి మాత్రం ఒక డంజన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఈ ర్యాంక్ హంటర్, ఏ ర్యాంక్ హంటర్, బి ర్యాంక్ హంటర్ పవర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక ఈ ర్యాంక్ హంటర్ డంజన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత పవర్లెస్ అవుతారో ఈజీగా తెలుసుకుంటుంది. దాని తర్వాత డిప్యూటీ మేనేజర్ వచ్చేసి, మిస్టర్ జిన్వు ఈ రైడ్ చాలా ఈజీగా ఉండేటట్టే ఉంది, మీరు కొంచెం పక్కనే ఉండండి, ఎందుకంటే మీరు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. సాంగీ లోపలికి వెళ్తూ నువ్వు రావట్లేదా అని జిన్వుని అడుగుతుంది. నువ్వు వెళ్ళి వస్తా అని అయితే చెప్తాడు. అండ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ జిన్వు కూడా కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతాడు. సో బయట ఉన్న వాళ్ళకైతే చాలా డిఫరెంట్గా అయిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుంచి చూసే వాళ్ళకి డంజన్ మొత్తం కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అయితే స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆఖరికి జిన్వు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డంజన్ అయితే మూసుకోబోతుంది. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. జిన్వు లోపలికి వెళ్ళాక బయటకు రావడానికి ట్రై చేసినా సరే బయటకైతే రాలేడు, ఆ డంజన్ లోపల ఇరుక్కోపోతాడు. చీఫ్ మేనేజర్ వెంటనే గిల్ మాస్టర్కి కాల్ చేసి చెప్పాలని అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అండ్ వెంటనే కాల్ చేసి ఒక రెడ్ గేట్ వచ్చిందని అయితే చెప్తాడు. ఆ గిల్ మాస్టర్ షాక్లో ఉండిపోతాడు. అండ్ ఆ గిల్ మాస్టర్ ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకుంటే నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూస్తాను. వైట్ టైగర్స్ గిల్డ్ యొక్క గిల్ మాస్టర్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయిన బెక్ యోన్హో, ఇంకోవైపు మన డాంగ్సు అండ్ జించులు అయితే వెళ్తూ ఉంటారు. సో కార్ స్పీడ్ అయితే దాదాపు 90 to 100 బిట్వీన్లో ఉంటుంది. ఇది ఒక స్వీట్ రైడ్ అని అయితే డాంగ్సు అంటాడు. ఈ స్పీడ్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్కి సరిపోదా అని జించులు అయితే అడుగుతాడు. దానికి డాంగ్సు అవునని అయితే చెప్తాడు. తర్వాత మా అన్నయ్య ఫ్యూనరల్లో ఎలా జరిగిందని అయితే అడుగుతాడు. జించులు ఇలా ఆన్సర్ ఇస్తాడు, యాక్చువల్గా అన్ఫార్చునేట్గా మేమైతే తన బాడీని మళ్ళీ తీసుకురాలేకపోయాం,
అందుకే ఫోనరల్ అంత సరిగ్గా జరగలేదు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా సార్ అని అయితే అడుగుతాడు. దానికి డాంగ్సు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళలో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ ఆ ఇన్సిడెంట్లో ఇంకా బతికిన వాళ్ళ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పనిని చూడాలి. జించులు ఎక్కడికి తీసుకెళ్లాలని అయితే అడుగుతాడు. అండ్ ఇంకక్కడికి డంజన్కే తీసుకెళ్ళు, ఖచ్చితంగా అక్కడికి ఇప్పుడు వెళ్ళాల్సిందే అని డాంగ్సు చెప్తాడు. అండ్ నేను ఇప్పుడు వెళ్ళి ఆ యదవల్ని పట్టుకుంటాను. ఖచ్చితంగా వాళ్ళకి హంటర్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డంజన్ దగ్గరే ఉంటారు. ఈ సౌత్ కొరియాలో చాలా డంజన్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఏ డంజన్లోకి వెళ్ళారు ఎలా కనుక్కుంటాను సార్ అని అయితే జించులు అడుగుతాడు. డాంగ్సు అది పెద్ద విషయమే కాదు, మనం ఇప్పుడు 21st సెంచరీలో జీవిస్తున్నాము. అండ్ ఈ ర్యాంక్ హంటర్ అయిన సంగ్ జిన్వూ గురించి తను లొకేట్ చేయమని తన మొబైల్ అయితే సెర్చ్ చేస్తాడు. అండ్ సెర్చ్ చేసిన వెంటనే తన డంజన్ ప్లేస్ అయితే దొరికేస్తుంది. అండ్ జించుల్కి ఇలా చెప్తాడు, నువ్వు నా పనిలోకి మాత్రం అడ్డు రాకు జించుల్, నేను ఖచ్చితంగా ఆ డంజన్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇష్టం వచ్చింది చేస్తాను, నువ్వు మధ్యలో వస్తే బాగోదు అని చెప్తాడు. దానికి జించుల్ అలాగే సార్ అని అయితే చెప్తాడు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే జిన్హూ అండ్ అలాగే మిగతా వాళ్ళంతా డంజన్ లోపలికి వెళ్ళిపోతారు. ఆ డంజన్ చూడడానికి లోపల ఇంకో ప్రపంచానికి వెళ్ళినట్టే ఉంది, అసలు అది చూడడానికి ఒక డంజన్ లాగే లేదు. అండ్ అప్పుడే మన వాళ్ళు నిలబడి ఉంటే అక్కడికి ఒక ఐస్ ఆరో అయితే వస్తుంది. అండ్ దాన్ని మన జిన్వూ పట్టుకుంటాడు. కొంతమంది మనల్ని అటాక్ చేస్తున్నారని అయితే జిన్వూ కనుక్కుంటాడు. అండ్ ఆ ట్రీ వెనకాల ఉన్నారు కొంతమంది అని అయితే అంటాడు. జిన్వూ వాటిని చూస్తాడు. అండ్ అక్కడ ఉన్నవి ఐ సెల్స్ అని అయితే చెప్తాడు. అండ్ నేను వాటి ప్రెసెన్స్ని ఎందుకు కనుక్కోలేకపోయాను, యాక్చువల్గా ఆ క్రియేచర్స్ని కనిపెట్టిన వాళ్ళంతా ఐ సెల్స్ అంటారు, కానీ హంటర్స్ ఎవరైతే వాటితో ఫైట్ చేస్తారో వాళ్ళు మాత్రం వేరే పేర్లతో పిలుస్తారు. లైక్ ఎలా అంటే మంచి నేమ్స్ అనమాట. ఐ సెల్స్ కాకుండా వాళ్ళకు ఒక డిఫరెంట్ నేమ్ అయితే ఇస్తారు హంటర్స్. గిల్డ్ మాస్టర్ అయిన బెక్ అక్కడికి వచ్చేస్తాడు. ఇది మంచిది కాదు, ఇది ఒక సి ర్యాంక్ గేట్ అని అయితే నేను అనుకున్నాను కదా, మరి ఇది ఇలా జరిగింది అని అయితే మేనేజర్ని అడుగుతాడు. తను మాత్రం సార్ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, నేను ఆల్రెడీ అసోసియేషన్ని కాంటాక్ట్ అయితే ఇది ఖచ్చితంగా ఒక సి ర్యాంక్ గేట్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. రెడ్ గేట్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. అండ్ ఇది కేవలం హై ర్యాంక్ డంజన్స్ మాత్రమే జరుగుతుంది. లోపల ఒక ప్రపంచంలాగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా. అండ్ మానా వేవ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు దాన్ని కొట్టడం కష్టమే అని మైండ్లో అనుకుంటాడు. మేనేజర్ బెక్నీలు అడుగుతాడు, మానా మీటర్స్ తీసుకొని వచ్చే మానా ఎంత ఉందో మనం ఒకసారి కనిపెడదాం సార్ అని అయితే అడుగుతాడు. కానీ బెక్ దానికి ఆన్సర్గా అదంతా అవ్వదు, చాలా ఇంపాసిబుల్, అసలు మొత్తం రెడ్ గేట్ మొత్తం అయిపోయింది, మొత్తం రెడ్గా వచ్చేసిందని అయితే అంటాడు. లోపలికి ఎంతమంది వెళ్ళారని అయితే బెక్ అడుగుతాడు. టోటల్ 12 మెంబర్స్ వెళ్ళారని మేనేజర్ చెప్తాడు. వాళ్ళ ర్యాంకింగ్స్ ఏంటని అడిగితే ఒక ఏ ర్యాంక్ హంటర్, 7 బి ర్యాంక్ హంటర్స్ అండ్ 4 సి ర్యాంక్ హంటర్స్ అండ్ 2 ఈ ర్యాంక్ హంటర్స్ అని అయితే చెప్తాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్లో నార్మల్గా ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దాదాపు 10 ఏ ర్యాంక్ హంటర్స్ దాకా ఉంటే తప్ప ఇలాంటి డంజన్స్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ వాళ్ళకి లక్ ఉండి వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. అండ్ అప్పుడే మేనేజర్ ఇలా అంటాడు, ఒక పర్సన్ ఉన్నాడు సార్, నా కన్ను అతని మీదే ఉన్నింది రీసెంట్ టైమ్స్లో. అండ్ బెక్ అతను ఎవరని అడుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ర్యాంక్ ఏంటి అని అడుగుతాడు. ఏ ర్యాంకా బి ర్యాంక్ అని అడిగిన వెంటనే మేనేజర్ ఇలా అంటాడు, తను ఒక ఈ ర్యాంక్ హంటర్ సార్, ఎటువంటి ఎస్ ర్యాంక్ హంటర్ అయితే కాదు. డంజన్ లోపల చూసుకుంటే మన వాళ్ళంతా ఆ ఐసెల్స్ వల్ల అటాక్ చేయబడుతున్నారు. బట్ అక్కడ చూసుకుంటే టార్గెట్స్ చాలా వీక్గా ఉన్నాయి, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీగా తప్పించుకోవచ్చు అని అయితే జిన్వూ అనుకుంటూ ఉంటాడు. సో ఇద్దరు ఒక స్ట్రైక్ స్క్వాడ్ని టార్గెట్ చేశారు, చాలా క్లెవర్ మూవ్ అది. ఒకవేళ కనుక ఇలాంటి డంజన్ లోపలికి నేను ఒక 2 months బ్యాక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ ఆరోస్ నన్ను కూడా హిట్ చేసేవి. జిన్వూ ఇలా అంటాడు, ఖచ్చితంగా వాటిని నా సొంత చేతులతోనే చంపేస్తాను. అండ్ వాళ్ళు మనల్ని చూసాక హ్యాపీగా లేరు అనుకుంటా. సో ఏ ర్యాంక్ అంటారైనా కిమ్చుల్ ఇలా అంటాడు. సో టోటల్గా మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఒక రెడ్ గేట్లో ఉన్నాము, కాబట్టి మనం రెడ్ గేట్ లోపల ఉన్నాం కాబట్టి బయటకు వెళ్ళడానికి వీలవ్వదు. అండ్ బయట నుంచి ఎవరైనా రావాలనుకున్నా లోపలికైతే రాలేరు. సో చాలా దారుణంగా ఉన్నాము. అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి రెడ్ గేటా, ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ మీరు? సో జిన్వూ తన మైండ్లో ఇలా అనుకుంటాడు, ఒక రెడ్ గేట్ అంటే యాక్చువల్గా ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్లోకి అదర్ డైమెన్షన్లోకి కనెక్ట్ చేసేది. ఈ రెడ్ గేట్ని ఓడించాలంటే కంప్లీట్గా చాలా కష్టం. అండ్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లేకుండా చాలా కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే అస్సలు చేయలేము. సో ఆ బాస్ని చంపాలి, లేదా ఒక డంజన్ బ్రేక్ జరిగితే తప్ప మనం ఎలా కూడా తప్పించుకోలేము. ఒక విధంగా చెప్పాలంటే మనం ఇక్కడ ఇరుక్కొని పోయాము. సో మిగతా స్టోరీ మొత్తాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. కొంచెం టైం లేక ఈ ఆర్క్ని 2 partsగా డివైడ్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ నుంచి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఎపిసోడ్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ ఎపిసోడ్ 2కి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా కామెంట్ అయితే చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బై బాయ్.